నాలా ఎవరైనా వంకాయ లవర్స్ ఉంటే గనుక ఇలా ట్రై చేయండి. వంకాయ ఫ్రైడ్ రైస్ చేశానండి. ముద్దలో పెట్టుకొని తింటే వంకాయ ముక్క ఎంత బావుందోనండి. ఫస్ట్ అయితే బౌల్‌లో 4 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ వరిపిండి, ఉప్పు, కారం, వాము వేసుకొని అంతా కలిపి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బజ్జీ పిండి అంటారు గదండీ! అది దానికంటే కొంచెం టైట్‌గా వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వంకాయలు ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని పిండిలో వేసుకొని కలిపి ఇలా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని చాలా కొంచెం ఆయిలేనండి. మిగిలింది ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసాను. ఇలా షాలో ఫ్రై చేసుకోవాలండి. షాలో ఫ్రైయే చేసుకుంటేనే బావుంటది. డీప్ ఫ్రై బాగోదు. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని చూపించినవన్నీ వేసేసుకోవాలండి. మీరు కావాలంటే ఏమన్నా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు వంకాయ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అని చెప్పి ఏమి వెజిటబుల్స్ యాడ్ చేయలేదు. దీంతో పాటు స్పైసెస్ కూడా ఇంకేమన్నా కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే చాలా డేస్ నుంచి చేయాలనుకుంటున్నాను. ఫైనల్లీ చేశాను. చాలా బావుంది. నాలా మీకు కూడా వంకాయ అంటే ఇష్టం ఉంటే ట్రై చేయండి. బావుంది. బాయ్.